16,350 కోట్లతో కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్. కడపలో సున్నూరుపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జేఎస్డబ్ల్యూ సంస్థ 2 దశల్లో 16,350 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. తొలి దశలో 450 కోట్లు, రెండవ దశలో 1,180 కోట్లు పెట్టుబడితో పనులు చేపట్టనుంది. 2 దశల్లో 2,500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొన్ని వేలాది మంది ఉపాధి కల్పిస్తుంది. 2029 ఏప్రిల్ నాటికి స్టీల్ ఉత్పత్తులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజనతో రష్మిక మందన గోండ్ నృత్యం. నేషనల్ క్రష్ రష్మిక మందన లీడ్ రోల్లో చేస్తున్న మైసా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి ఆమె గోండ్ నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గోండ్ తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకొని రవీంద్ర పూలే మైసాను తెరకెక్కిస్తున్నారు. అరబిక్ భాషలో మైసా అంటే తల్లి అని అర్థం. రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండో దశలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు చేసింది. గతంలో 3 దశలో నిర్వహించామని ఈసారి 2 దశల్లోనూ జరిపించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. దీనికి అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయాలని, లభ్యత కేటాయింపులు వివరాలు అందించాలని అధికారులకు ఎస్ఈసి ఆదేశించింది. ప్రతి క్లస్టర్లో పరిధిలో 10% బాక్సులను రిజర్వ్లో ఉంచాలన్నది. ఒంటరిగానే పోటీ చేస్తాం. రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రజలు బీఆర్ఎస్ ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వచ్చింది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని జనంలో ఆలోచిస్తున్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటూ ప్రచారం చేసి తమ కొంప ముంచారని పేర్కొన్నారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదు. బీజేపీ తెలంగాణ పనికొచ్చే పార్టీ కాదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రాణం పోయినా ఆ పార్టీలో పొత్తుకు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు అంటూ వార్తలు రావడంపై గతంలో కేసీఆర్ తమపై కొరడారని వెల్లడించారు. సీఎం రమేష్ చంద్రబాబు మనిషి. ఈ విషయం ఆయనే చాలాసార్లు చెప్పారు. బెదిరించి బీజేపీలోకి తీసుకురావాలని అన్నారు. అలాంటి బ్రోకర్ చెప్పే మాటలకు పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సింగపూర్ పర్యటన. సింగపూర్లో 40,000 మంది తెలుగువారు ఉన్నారంటే గర్వంగా ఉందని అక్కడ నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ తయారీకి సింగపూర్ ప్రధాని అంగీకరించారు. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వం తప్పుపట్టే పరిస్థితికి తెచ్చారు. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలని ఈ పర్యటనకు వచ్చాను. ఇక్కడ ప్రజలు ఉత్సాహం ఏపీ అభివృద్ధికి దోహదం కావాలని ఆయన ఆకాంక్షించారు. రోజుకు ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిది? నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎంతసేపు నడవాలి, ఎన్ని నిమిషాలు నడిస్తే ఎంత ప్రయోజనం అన్న దానిపై కొన్ని నివేదికలు ఉన్నాయి. రెగ్యులర్గా వ్యాయామం చేయకపోయినా రోజు 10 నిమిషాలు వేగం నడిస్తే ప్రాణాపాయం నుంచి 7% తగ్గుతుంది. 20 నిమిషాలతో 13%, 30 నిమిషాలతో 17% రిస్క్ తగ్గవచ్చు. అయితే రోజుకు 6,000 నుంచి 8,000 అడుగులు వేస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.